హాయ్ అండి, వెల్కమ్ టు ఇన్ఫో. మొత్తానికైతే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చింది. ఇందిరమ్మ ఇళ్లపై అధికారులతో సీఎం సమీక్ష. ఇందిరమ్మ ఇళ్లపై జూబ్లీహిల్స్ నివాసంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు అయితే హాజరయ్యారు. ఇందిరమ్మ ఇళ్లపై మంజూరుకు విధి విధానాలు, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై చర్చించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో నిరుపేదలకు తొలి ప్రాధాన్యం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగు భూమి లేని వారు, పారిశుద్ధ కార్మికులకు పెద్దపీట వేయాలని అధికారులను సూచించారు. లబ్ధిదారులు ఆసక్తి చూపిస్తే అదనపు గదులు అవకాశం కల్పించాలని చెప్పారు. ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏల పరిధిలో ఇళ్లకు సంబంధించి ప్రత్యేక కోటా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. మొత్తానికైతే ఇందిరమ్మ ఇళ్ళకైతే అడుగులు అయితే పడుతున్నాయి. మనం ఆల్రెడీ చెప్పాం, పైలట్ ప్రాజెక్ట్ కింద కొత్తగూడెం అలాగే మెదక్ జిల్లాలలో సర్వే అయితే చేస్తున్నారు అని చెప్పేసి, ఇది ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. కాబట్టి నాకు తెలిసి ఇంకొక 1 వీక్లో ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. దాని ద్వారా ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో నేను మొత్తం క్లియర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దాని ద్వారా మరింతమందికి లబ్ధి అనేది చేకూరుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ఫో.